హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో 10th క్లాస్ మ్యాథ్స్ చాప్టర్ 7లో ఎక్సర్సైజ్ 7.3 చెప్పే ముందు ఇక్కడ కొన్ని టాపిక్స్ ఉన్నాయి చూడండి. పేజ్ నెంబర్ 178లోని ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్ ఫస్ట్ టాపిక్ వచ్చేసి ఏంటి, ఏరియా ఆఫ్ ట్రయాంగిల్. ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ అనగానే మనకు ఫార్ములా ఏమొస్తుంది, హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్ కదా. ఇది ఏరియా యొక్క ఫార్ములా, ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఒక ఫార్ములా. ఒక ట్రయాంగిల్ ఫామ్ చేయాలంటే ఎన్ని పాయింట్స్ ఉండాలి, 3 కొలీనియర్ పాయింట్స్ అనేది ఉండాలి. ఒక ట్రయాంగిల్ ఫామ్ చేయాలంటే 3 కొలీనియర్ కొలీనియర్ పాయింట్స్ అనేది ఉండాలన్నమాట. ఈ నాన్ కొలీనియర్ పాయింట్స్ ఏమై ఉంటుంది, సపోజ్ ఏ ఈక్వల్ టు x1 y1, b ఈక్వల్ టు x2 y2 అండ్ c ఈక్వల్ టు x3 y3 అనుకుంటే ఈ 3 ఏంటి, నాన్ కొలీనియర్ పాయింట్స్. అప్పుడు ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఏమవుతుందంటే ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఏబిసి ఈక్వల్ టు ఫార్ములా. ఇంకా చెప్తున్నాను చూడండి, ఫార్ములాస్ దాంట్లో రాస్తున్నాను. ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఏబిసి ఈక్వల్ టు ఆఫ్ మోడ్ x1 ఇంటూ y2 మైనస్ y3 ప్లస్ x2 ఇంటూ y3 మైనస్ y1 ప్లస్ x3 ఇంటూ y1 మైనస్ y2. ఇది వచ్చేసి ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్ ఫార్ములా. ఈ ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్ ఫార్ములాని యూజ్ చేసుకుని మనకి ఇక్కడ చూడండి పేజ్ నెంబర్ 180లో డూదీస్ ఉన్నాయి. ఈ ఫార్ములా బేస్ చేసుకొని ఇప్పుడు మనం సమ్స్ అనేది చేద్దాం. ఫైండ్ ద ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ ఊజ్ వెర్టిసెస్ ఆర్. ఇక్కడ ఏంటి, పాయింట్స్ అనేది ఇచ్చాడు. దీనికి ఫైండ్ ద ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్, పాయింట్స్ వెర్టిసెస్ ఇస్తే మన ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్ ఎలా ఫామ్ చేయాలో ఇప్పుడు ఈ ఫార్ములా బట్టి మనం చూద్దాం. డూ దిస్ 180. ఫస్ట్ సమ్ చూడండి, గివెన్ వెర్టిసెస్ ఏంటంటే ఇచ్చాడు మనకి 5, 2 అండ్ 3, -5 -5, -1 అనేది ఇచ్చాడు. ఇప్పుడు ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఫార్ములా ఏంటి, ఏబిసి 1 హాఫ్ ఇంటూ x1 హాఫ్ మోడ్ మాట ఇది, y2 మైనస్ y3 ప్లస్ x2 ఇంటూ y3 మైనస్ y1 ప్లస్ x3 ఇంటూ y1 మైనస్ y2. ఇది వచ్చేసి x1 x2 x3 అండ్ వచ్చేసి y1 y2 y3 హాఫ్ ఇంటూ మోడ్ 5 ఇంటూ y2 -5 మైనస్ ఇంటూ y3 అంటే ఎంత, -1 ప్లస్ x2 అంటే 3, y3 అంటే -1 -2 ప్లస్ x3 అంటే -5 ఇంటూ y1 2 మైనస్ ప్లస్ అయిపోద్ది కాబట్టి 5 డైరెక్ట్గా వేస్తాను. ఆఫ్ మోడ్ 5 ఇంటూ -5 అంటే ఇక్కడ మైనస్ ప్లస్ 5లోంచి 1 తీస్తే ఎంత మనకి -4 ప్లస్ 3 ఇంటూ ఇక్కడ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ కదా, సో -3 ప్లస్ -5 ఇంటూ 5 ప్లస్ 2 7 5 4s are -20 3 3s are -9 -5 7s are 35. అన్నీ మైనస్ ఉంది కాబట్టి ఎడిషన్ చేయండి. 29 ప్లస్ 35 -64. మోడ్ ఉంది కాబట్టి మైనస్ కాస్త ప్లస్ అయిపోద్ది 64. 2 1s are 2 32s are. అప్పుడు ఎంత వస్తుంది మనకి 32 స్క్వేర్ యూనిట్స్. మనకి ఎంత వచ్చింది, 32 స్క్వేర్ యూనిట్స్. అలాగే ఇప్పుడు సెకండ్ సమ్ చూద్దాం. సెకండ్ సమ్ కూడా అంతే, సేమ్. గివెన్ ఏంటి ఇచ్చారు, గివెన్ వెర్టిసెస్ ఆఫ్ ఏ ట్రయాంగిల్, ఎలాగైనా రాసుకోవచ్చు. గివెన్ వెర్టిసెస్ ఆఫ్ ఏ ట్రయాంగిల్ పాయింట్స్ ఏంటి, 6, -6 3, -7 అండ్ 3, 3 x1 x2 x3 అండ్ y1 y2 y3. ఈ 3 పాయింట్స్. ఇప్పుడు ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఫార్ములా ఆఫ్ x1 ఇంటూ y2 మైనస్ y3 ప్లస్ x2 ఇంటూ y3 మైనస్ y1 ప్లస్
x3 ఇంటూ y1 మైనస్ y2. x1 అంటే ఎంత మనకి 6, y2 అంటే -7 -3. x2 అంటే ఇక్కడ ఎంత ఉంది 3, y3 అంటే 3 మైనస్ ప్లస్ అయిపోద్ది కాబట్టి +6 ప్లస్ x3 అంటే 3, y1 అంటే -6, y2 అంటే -7, మైనస్ ప్లస్ అంటే +7. హాఫ్ ఇంటూ 6 -3 -7 -3 ఎంత వస్తుంది మనకి -10 ప్లస్ 6 + 3 9 ప్లస్ 6లోంచి -6 తెస్తే 1 -60 3 9s ప్లస్ 27 3 27 + 3 ఎంత 30 -60లోంచి 30 తీస్తే -30. సో మోడ్ ఉంది కాబట్టి +30 అవుతుంది. 2 1s 2 15s. సో మనకి ఇక్కడ ఎంత వచ్చింది 15 స్క్వేర్ యూనిట్స్. అంతే, ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ యూజ్ చేసి ఇలా అనేది సమ్స్ చేస్తాం. నెక్స్ట్ వచ్చేసి పేజ్ నెంబర్ 181లో ట్రై దిస్ చూడండి. ఫైండ్ ద ఏరియా ఆఫ్ ది స్క్వేర్ ఫార్మ్డ్ బై 0, -1, 2, 1, 0, 3 అండ్ -2, 1 టేకెన్ ఇన్ ఆర్డర్ ఆర్ ద వెర్టిసెస్ అన్నాడు. ఇక్కడ ఏంటి ఫైండ్ ద ఏరియా ఆఫ్ ది స్క్వేర్. ఏరియా ఆఫ్ ది స్క్వేర్ అంటే ఏం లేదు, ఫస్ట్ స్క్వేర్ అనేది మనకి ఎలా ఉంటుంది 4 sides ఈక్వల్ పార్ట్స్ ఉంటాయి. మనకి వీటికి పేరు నేమ్స్ ఇచ్చినట్టయితే ABCD వెర్టిసెస్. వీటికి పాయింట్స్ ఇద్దాం 0, -1 అండ్ 2, 1, 0, 3 అండ్ D వచ్చేసి -2, 1. వీటి సైడ్స్ని స్మాల్ ఏతో డినోట్ చేసుకున్నట్టయితే అంటే ఆల్ సైడ్స్ ఈక్వల్. ఏరియా ఆఫ్ స్క్వేర్ ఫార్ములా ఏంటి A². ఓకేనా, ఏరియా ఆఫ్ స్క్వేర్ ఏంటి ఏదైనా ఒక సైడ్ తెలిస్తే మనకి సపోజ్ 4 sides తెలిసినట్టే, ఎందుకంటే 4 sides ఈక్వల్ కాబట్టి. ఏరియా ఆఫ్ సైడ్ అంటే ఏంటి మనకి 4 sides ఈక్వల్. ఎటువైపు అయినా సపోజ్ AB అయినా ఫైండ్ చేయొచ్చు, BC అయినా ఫైండ్ చేయొచ్చు, CD అయినా ఫైండ్ చేసి అండ్ AD అయినా ఫైండ్ చేయొచ్చు. ఏమైనా 2 points డిస్టెన్స్ ఫార్ములా యూజ్ చేసి ఫైండ్ చేస్తే దాని యొక్క సైడ్ వస్తే అది ఏమవుతుందంటే ఒక సైడ్ మనకు వస్తే అప్పుడు ఏరియా ఆఫ్ ది స్క్వేర్ అనేది ఈజీగా ఫైండ్ చేయొచ్చు ఫార్ములా యూజ్ చేసి. సపోజ్ గివెన్ పాయింట్స్ ఏంటంటే ఇచ్చారు A 0, -1, B వచ్చేసి 2, 1, C వచ్చేసి 0, 3 అండ్ D వచ్చేసి -2, 1. ఇప్పుడు ఏరియా ఆఫ్ ది స్క్వేర్ ABCD ఫార్ములా ఏంటి, ఏరియా ఆఫ్ స్క్వేర్ ఏంటి ABCD టోటల్ కలిపి ఫార్ములా ఏంటి మనకి సైడ్ స్క్వేర్. సైడ్ అంటే మనం ఏంటి ఇది ఉంది కదా, ఈ సైడ్ ఏదైనా ఒక సైడ్ ఏం తీసుకుంటున్నాను నేను AB తీసుకుంటున్నాను, దీన్ని స్క్వేర్ చేస్తే మనకు వచ్చేస్తుంది. ఫస్ట్ మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి బట్ AB ఫైండ్ అవుట్ చేయాలి. ఓకేనా, AB వచ్చేసి మనం ఏంటి ఫార్ములా యూజ్ చేస్తాం డిస్టెన్స్ ఫార్ములా x2 - x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 - y1 హోల్ స్క్వేర్ డిస్టెన్స్ ఫార్ములా అన్నమాట. ఒక సైడ్ మనం ఫైండ్ అవుట్ చేయాలంటే ఏం చేయాలి మనం డిస్టెన్స్ ఫార్ములా యూజ్ చేయాలి. ఇప్పుడు ABకి డిస్టెన్స్ ఫార్ములా యూజ్ చేసి 2 - 0 హోల్ స్క్వేర్ ప్లస్ y2 అంటే 1 - ప్లస్ స్క్వేర్ 2 స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్ ఎంత మనకి 4 + 4 వచ్చేసి ఎంత మనకి 8 √8 అని వచ్చింది. మనం ఇప్పుడు ఏంటి ఏరియా ఆఫ్ స్క్వేర్ చేయాలి కదా, ఒక సైడ్ అనేది మనకి ఎంత వచ్చింది √8 వచ్చింది. ఏరియా ఆఫ్ స్క్వేర్ అంటే ఎంత AB² అంటే దీన్ని మనం స్క్వేర్ చేయాలి అంటే √8 హోల్ స్క్వేర్. స్క్వేర్కి రూట్కి క్యాన్సిల్ అయిపోతే మనకి ఎంత ఉంటుంది 8 స్క్వేర్ యూనిట్స్. సో మనకి ఏరియా ఆఫ్ స్క్వేర్ ఎంత వచ్చింది మనకి 8 స్క్వేర్ యూనిట్స్. అంటే ఆల్ సైడ్స్ కూడా అంతే వస్తుంది. ఆల్ సైడ్స్ ఇక్కడ ఎంత వస్తుంది మనకి √8 అనేది వచ్చింది. ఇప్పుడు ఏరియా ఆఫ్ ది స్క్వేర్ ఫైండ్ అవుట్ చేయమంటే ఏంటి ఏరియా ఆఫ్ ది స్క్వేర్ ఫార్ములా A² కదా, అందుకే వచ్చిన దాన్ని ఇది ఇక్కడ రాశాను సైడ్ స్క్వేర్ = AB². దాన్నే స్క్వేర్ చేస్తే స్క్వేర్కి రూట్కి క్యాన్సిల్ అయ్యి మనకి ఎంత వచ్చింది 8 స్క్వేర్ యూనిట్స్. అండ్ దీంతో ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్ చేసుకుని బేస్ చేసుకుని ఎలా చేస్తాం అనేది సమ్స్ అర్థమయ్యాయి కదా. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి కొలీనియారిటీ. ఓకేనా, కొలీనియారిటీ అంటే ఏంటంటే సపోజ్ ద పాయింట్ A of x, y1, B of x2, y2 and C of x3, y3 are lying on a same line, then are called not to form a triangle.
కొలీనియారిటీ అంటే ఏం లేదు, ఒకే సేమ్ స్ట్రైట్ లైన్ మీద ఉన్న పాయింట్స్ని ఏమంటారంటే కొలీనియర్ పాయింట్స్ అంటారు. ఒకే లైన్ మీద ఉన్న పాయింట్స్ని, సపోజ్ ఒకే లైన్ మీద ఒక 3 పాయింట్స్ ఉంటే వాటిని ఏమంటారంటే కొలీనియర్ పాయింట్స్ అంటాం. ఇప్పుడు సపోజ్ ఇప్పుడు ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఫైండ్ అవుట్ చేసి ఏబీసీ ట్రయాంగిల్ ఏబీసీ 0 అయితే దాన్ని ఏమంటారంటే కొలీనియారిటీ అంటాం. ఏం లేదు, సేమ్ ఫార్ములా యూజ్ చేస్తాం. ఇక్కడ చూడండి, దీన్ని బట్టి పేజ్ నెంబర్ 180 డూ దిస్లో వెరిఫై వెదర్ ద ఫాలోయింగ్ పాయింట్స్ ఆర్ కొలీనియర్ ఆర్ నాట్. ఇక్కడ పాయింట్స్ కొలీనియర్ ఆర్ నాట్ అనేది ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఏం లేదు, ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఫార్ములా యూజ్ చేస్తాం. మనం ఇప్పుడు యూజ్ చేసాం కదా, ఆఫ్ ఈక్వల్ టు ఆఫ్ మోడ్ x1 ఇంటూ y2 మైనస్ y3 ఫార్ములా యూజ్ చేసాం కదా. ఆ ఫార్ములా యూజ్ చేసి మనకి ఆన్సర్ అనేది 0 వస్తే అదేంటంటే కొలీనియర్ పాయింట్స్. ఓకేనా, కొలీనియర్. ఒకవేళ నాట్ ఈక్వల్ టు 0 వస్తే ఇట్ ఈస్ నాట్ ఏ కొలీనియర్ అని చెప్పి మనం రాస్తాం. అంతకు మించి ఏం లేదు, జస్ట్ 0 వస్తే కొలీనియర్, నాట్ ఈక్వల్ టు 0 వస్తే ఇట్స్ నాట్ ఏ కొలీనియర్ పాయింట్స్ అని రాస్తాం. ఇక్కడ సమ్స్ చూడండి. ఫస్ట్ సమ్ వెరిఫై వెదర్ ద ఫాలోయింగ్ పాయింట్స్ ఆర్ కొలీనియర్ ఆర్ నాట్. ఫస్ట్ చూడు, గివెన్ పాయింట్స్ 1, -1, 4, 1, -2, -3. Area of the triangle. Delta equal to of x1 into y2 minus y3 plus x2 into y3 minus y1 plus x3 into y1 minus y2 of ఇక్కడ ఏంటి, ఇది x1 x2 x3 అండ్ y1 y2 y3. x1 అంటే అంతే, ఇక్కడ 1, y2 అంటే 1 మైనస్ మైనస్ ప్లస్ కాబట్టి ఇక్కడ 3 ప్లస్ x2 అంటే 4, y3 అంటే -3 ప్లస్ 1, x3 అంటే -2, y1 అంటే -1, y2 అంటే -1 ప్లస్ 3 4 ప్లస్ 4 ఇంటూ -3 ప్లస్ 1 అంటే -3లోంచి 1 తీస్తే -2 ప్లస్ -2 ఇంటూ -2 ఆఫ్ మోడ్ 1 4 * 4, 4 2 * 8, 2 2 * 4 మైనస్ మైనస్ ప్లస్ అయిపోద్ది కాబట్టి +4 ఎంత, ఆఫ్ ఇంటూ 4 + 4 8 - 8 0 ఎంత, 0 ఇంటూ ఎనీథింగ్ 0 కదా. సో మనకి ఎంత వచ్చింది, 0 అనేది వచ్చింది. మనకు అప్పుడు ఏంటి, ఇది కొలీనియర్ పాయింట్స్ అవుతుంది. therefore area of the ట్రయాంగిల్ ఈజ్ 0. ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్ మనకి ఎంత వచ్చింది, 0 వచ్చింది. ద 3 పాయింట్స్ ఆర్ కొలీనియర్ అంతే. ద 3 పాయింట్స్ ఆర్ కొలీనియర్. ఒకవేళ 0 రాకపోతే ద 3 పాయింట్స్ ఆర్ నాట్ ఏ కొలీనియర్ అని చెప్పి రాస్తాం. ఇప్పుడు సెకండ్ సమ్ చూడండి, ఇందులోనే గివెన్ పాయింట్స్. ఎప్పుడైనా ఇచ్చిన దాన్ని గివెన్ కింద రాసుకోవాలి. గివెన్ పాయింట్స్ 1, -1 అండ్ 2, 3, 2, 0, x1 x2 x3 y1 y2 y3. ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్. Delta equal to of x1 into y2 minus y3 plus x2 into y3 minus y1 plus x3 into y1 minus y2. ఇప్పుడు ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసుకుందాం. 1 into y2 అంటే 3 minus y3 అంటే 0 ప్లస్ x2 అంటే ఎంత, 2 into y3 అంటే 0 minus y1 అంటే +1 ప్లస్ x3 అంటే 2 into y1 minus 1, y2 అంటే -3. 1 into 3 minus 0 3 plus 0 plus 1 1. ఇక్కడ 2 into -1 -3 అంటే -4. హాఫ్ ఇంటూ 3 2 1 * 2 2 4 * -8. నెక్స్ట్ వచ్చేసి హాఫ్ ఇంటూ 3 + 2 ఎంత, 5 -8. 8 నుంచి 5 తీస్తే -3. సో మోడ్ ఉంది కాబట్టి
-3 కాస్త +3 అయిపోద్ది. మనకి ఎంత వచ్చింది ఇక్కడ 3/2 వచ్చింది. అంటే ఇది నాట్ ఈక్వల్ టు 0 అనేది వచ్చింది. సో డెల్టా నా ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్ నాట్ ఈక్వల్ టు 0. హెన్స్ ద పాయింట్స్ ఆర్ నాట్ కొలీనియర్. ఈ పాయింట్స్ వచ్చేసి నాట్ కొలీనియర్ అంతే. మీకు కొలీనియర్ అయినది ఎలా చేస్తాం, కొలీనియర్ అవ్వలేదు కూడా ఎలా రాస్తాం మీకు చేశాను. ఇంక ఈ థర్డ్ సమ్ వచ్చేసి మీకు హోంవర్క్ మాట. ఈ సమ్ అనేది మీరు ట్రై చేయండి ఒకసారి. ట్రై చేస్తే ఏంటంటే ఇంకా ఈజీగా అనేది మనం చేయగలుగుతాం. నెక్స్ట్ వచ్చేసి ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ హెరాన్స్ ఫార్ములా. ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్ ఇది ఏంటంటే హెరాన్స్ ఫార్ములా యూస్ చేసి చేస్తాం. హెరాన్స్ ఫార్ములా ఏంటంటే ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ అంటే మనకు గుర్తొచ్చే ఫార్ములా ఆల్రెడీ చెప్పాను, హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్ అని. ఇక్కడ ఇంకోటి ఏంటంటే హెరాన్స్ ఫార్ములా యూస్ చేయాలంటే ఇక్కడ సపోజ్ ఒక ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్ ఉంది. మనకి ఇవనే సైడ్స్ ఉన్నాయి, ఏ బి వెర్టిసెస్. ఈ వెర్టిసెస్ ఇక్కడ వచ్చే ఈ సైడ్స్ ఉన్నాయి కదా, వీటిని ఈ సైడ్స్ని ఏకి ఆపోజిట్ని అంటే క్యాపిటల్ ఏకి ఆపోజిట్ని స్మాల్ ఏ కింద, అండ్ క్యాపిటల్ బి ఆపోజిట్ని స్మాల్ బి కన్నా, అండ్ క్యాపిటల్ సి ఆపోజిట్ని స్మాల్ సి కింద రిప్రజెంట్ చేస్తాం అన్నమాట. ఈ సైడ్స్ని ఇవి సైడ్స్ అంటారు. ఇవి సైడ్స్ని స్మాల్ లెటర్స్తో రిప్రజెంట్ చేస్తాం. ఈ స్మాల్ ఇది చూసారా, ఈ స్మాల్ వీటిని ఇలాగా చేస్తే ఇది ఏంటంటే హాఫ్ ట్రయాంగిల్ అనేది అవుతుంది, అంటే పెరిమీటర్ కింద. దీనికి మనకు ఫార్ములా ఏంటంటే డెల్టా ఈక్వల్ టు సైడ్ ఎస్ ఇంటూ s minus a, s minus b and s minus c root s into s minus a into s minus b into s minus c మాట. అప్పుడు మనకి ఇవేంటంటే పాయింట్స్ అనేది వస్తాయి. ఇప్పుడు మనకు కానీ ఇక్కడ ఏం పాయింట్స్ తెలియాలి, మనకి ఏబిసి తెలియాలి. ఇప్పుడు ఎస్ అంటే ఏంటో మనకు తెలియదు. ఇప్పుడు ఎస్ ఈక్వల్ టు ఏమవుతుంది, దీన్ని సెమీ పెరిమీటర్ అంటారు. a+b+c/2 మాట. ఎస్ అనేది మనకి ఏమవుతుంది, ఎస్ ఈక్వల్ టు a+b+c/2. దీన్ని ఏమంటారంటే సెమీ పెరిమీటర్ అంటారు. సెమీ పెరిమీటర్. ఈ ఎస్ అనేది తెలిస్తే మీకు అప్పుడు ఈ ఫార్ములా అనేది ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్ హెరాన్స్ ఫార్ములా యూజ్ చేసి మనం సమ్ అనేది చేయగలం. ఈ ఏబిసి పాయింట్స్ తెలియాలంటే మనం డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేయాలి. డిస్టెన్స్ ఆఫ్ ఏబి ఫైండ్ అవుట్ చేస్తే సి పాయింట్ వస్తుంది, డిస్టెన్స్ ఆఫ్ బీసీ ఫైండ్ అవుట్ చేస్తే ఏ, అండ్ డిస్టెన్స్ ఆఫ్ ఏసీ ఫైండ్ అవుట్ చేస్తే ఓ పాయింట్ అనేది మనం అనుకోవాలి. ఈ డిస్టెన్స్ ఫార్ములా యూజ్ చేసి పాయింట్స్ వచ్చేదాన్ని స్మాల్ ఏ, స్మాల్ బి, స్మాల్ సి కింద డినోట్ చేస్తే అప్పుడు మనం సెమీ పెరిమీటర్ ఫార్ములా అనేది ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఎక్స్ ఈక్వల్ టు ఏంటి, ఎస్ ఈక్వల్ టు a+b+c/2. అప్పుడు ఎస్ అనేది వస్తే మనం ఇక్కడ ఇది యూజ్ చేయొచ్చమాట. ఎస్ ఈక్వల్ టు ఎంతైతే వచ్చిందో దాన్ని మనం సాల్వ్ అనేది చేయొచ్చు. ఇంకా సమ్స్ చెప్తే ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. ఇక్కడ చూడండి ఫస్ట్ది, ఫైండ్ ద ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్ యూజ్ లెంత్ ఆఫ్ సైడ్స్ వాడే ఇచ్చాడు 15 meters, 17 meters, 21. యూజ్ హెరాన్స్ ఫార్ములా అన్నాడు. గివెన్ ద సైడ్స్ ఆఫ్ ది ట్రయాంగిల్ వాడే ఇచ్చాడు. ద సైడ్స్ ఆఫ్ ఏ ట్రయాంగిల్ ఏ ఈక్వల్ టు 15 meters, బి ఈక్వల్ టు 17 meters అండ్ సి ఈక్వల్ టు ఎంత అంటే 21 meters అనేది ఇచ్చాడు. నౌ సెమీ పెరిమీటర్ ఎక్స్ ఈక్వల్ టు ఏం ఫైండ్ అవుట్ చేయాలి, a+b+c/2. ఏ అంటే ఎంత మనకి 15 + 17 + 21/2. ఎంత మనకి టోటల్ ప్లస్ 15 + 17 + 21 53/2. ఇక్కడ క్యాన్సిల్ చేయడానికి ఏం అవ్వలేదు. సో ఎక్స్ ఈక్వల్ టు ఇది 53/2 అనేది అలా ఉంచేయండి. ఇప్పుడు మనం ఏంటి హెరాన్స్ ఫార్ములా యూజ్ చేస్తాం. హెరాన్స్ డెల్టా ఈక్వల్ టు ఎస్ ఇంటూ ఎస్ మైనస్ ఏ ఇంటూ ఎస్ మైనస్ బి ఇంటూ ఎస్ మైనస్ సి రూట్. ఎస్ అంటే ఎంత మనకి 53/2 ఇంటూ 53/2 మైనస్ 15. ఏ అంటే 15 కదా, మళ్ళీ 53/2 మైనస్ బి అంటే 17. 53/2 సి అంటే 21. 53/2. ఇప్పుడు చూడండి డినామినేటర్లో ఏం లేకపోతే 1 ఉన్నట్టు. సో 2 క్రాస్ మల్టిప్లికేషన్ 53 1 ఇంటూ 53 మైనస్ 2 15 జార్ ఎంత మనకి 30. 30/2 సేమ్ 53 2 17 జార్ 34/2. 53 ఇంటూ
220 1s are ఎంత 42/2 దీనికి రూట్ 53/2 ఇంటూ 53లోంచి 30 తీస్తే ఎంత మనకి 23/2 53లోంచి 34 తీస్తే 19/2 53లోంచి 42 తీస్తే 11/2 రూట్. నెక్స్ట్ ఇక్కడ చూడండి డినామినేటర్స్ అన్నీ ఈక్వల్గా ఉన్నాయి. 2 2s are 4 4 2s are 8 8 2s are 16 అంటే ఇప్పుడు చూడండి మొత్తం కలిపేస్తున్నాను 53 ఇంటూ 23 ఇంటూ 19 ఇంటూ 11 ఎంత 16 స్క్వేర్ రూట్ ఎంత 4 కదా. సో 4 అనేది బయటకు 1/4 ఇంటూ రూట్ 53 ఇంటూ 23 ఇంటూ 19 ఇంటూ 11 ఈ 4ని మల్టిప్లికేషన్ చేయండి మీరు. నేను చేయట్లేదు, ఓన్లీ ఆన్సర్ వేస్తున్నాను. చూడండి లెంత్ ఎక్కువైపోద్దని. 254,771 దీనికి స్క్వేర్ రూట్ మెథడ్ తెలుసు కదా. 254,771 2 తీసుకుంటాం. ఫస్ట్ ఏ టేబుల్లో 5 5s are 25 0 5 ఇక్కడ ఏమవుతుంది డబుల్ అవుతుంది అంటే ఇక్కడ ఎంత వస్తుంది మనకి 10 వస్తుంది. 2 దించుకోవచ్చు 47 ఏ టేబుల్లో వస్తుంది ఇంకా. సో 47 అనేది ఎక్కువైపోద్ది కాబట్టి ఏం చేద్దాం ఇక్కడ చిన్న నెంబర్ అయిపోద్ది కాబట్టి ఇక్కడ 0 పెట్టుకుంటే ఇంకో 2 నెంబర్స్ని దించుకోవచ్చు. ఇప్పుడు ఏ టేబుల్లో క్యాన్సిల్ అవుతుంది, ఇక్కడ ఏ నెంబర్ వస్తే అది దీని అంతటితో మల్టిప్లికేషన్ చేయాలి. సపోజ్ 4 ఇంటూ 1 0 0 4 4 4s are 16 4 0s are 0 ప్లస్ 1 4 0 ఎంత 4016 దగ్గరగా వచ్చింది. మైనస్ చేస్తే ఎంత వస్తుంది 5 7 మళ్ళీ చిన్న నెంబర్ అయిపోద్ది కాబట్టి ఇక్కడ పాయింట్ పెట్టుకొని ఏం చేస్తున్నాను 0 పెట్టుకోవచ్చు. 2 zeros పెట్టుకుంటున్నాను పాయింట్ పెట్టుకుని. నెక్స్ట్ 1 0 0 4 ఇక్కడ ఏమవుతుంది డబుల్ అవుతుంది. ఎంతలో అవుతుంది ఇప్పుడు సపోజ్ 7 ఇక్కడ 7 తీసుకున్నాను అనుకోండి, ఇక్కడ 7 వేయాలి. 1 0 0 8 7 ఇంటూ 7 7 7s are 49 7 8s are 56 ప్లస్ 4 60 7 0s are 0 ప్లస్ 6 ఎంత 70609 ఎక్కువైపోతుంది. సో ఆల్మోస్ట్ ఇలాగే వస్తుంది. మీరు కాలిక్యులేటర్ అయినా చూడండి. సో ఆన్సర్ వచ్చేసి మనకి ఎంత వస్తుంది అంటే 504.7/4 దీన్ని డివైడ్ చేస్తే 126.18 స్క్వేర్ యూనిట్స్. ఇది ఒకసారి మీరు ట్రై చేయండి క్యాలిక్యులేషన్ ద్వారా. నాకు వీడియో లెంత్ అవుతుందని చూస్తున్నాను. నెక్స్ట్ సెకండ్ సమ్ వచ్చేసి ఇందులో ఫైండ్ ద ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ ఫార్మ్డ్ బై పాయింట్స్ 0, 0, 4, 0, 4, 3 బై యూజింగ్ హెరాన్స్ ఫార్ములా. ఇక్కడ ఏమి ఇచ్చాడంటే పాయింట్స్ ఇచ్చాడు. ఇక్కడ డైరెక్ట్గా మనకి సైడ్స్ ఇచ్చాడు కాబట్టి ఈజీగా చేసాం. ఇక్కడ ఏంటి పాయింట్స్ ఇచ్చాడు. పాయింట్స్ వేస్తే డిస్టెన్స్ ఫార్ములా యూస్ చేసి ఫస్ట్ సైడ్స్ తెప్పించుకోవాలి. ఫస్ట్ గివెన్ పాయింట్స్ ఏబి స్మాల్ ఏ 0, 0 బి వచ్చేసి 4, 0 సి వచ్చేసి 4, 3. ఫస్ట్ ఏం చేయాలి మనం డిస్టెన్స్ బిట్వీన్ ఫార్ములా యూజ్ చేయాలి. డిస్టెన్స్ ఫార్ములా ఏంటి మనకి x2 మైనస్ x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 మైనస్ y1 హోల్ స్క్వేర్. ఫస్ట్ ఏబి చేద్దాం. ఏబి ఈక్వల్ టు 4 మైనస్ 0 హోల్ స్క్వేర్ ప్లస్ 0 మైనస్ 0 4లో 0 తీస్తే 4 ప్లస్ 0 4 4s are 16 ప్లస్ 0 16 స్క్వేర్ రూట్ ఎంత 4 యూనిట్స్. నెక్స్ట్ వచ్చేసి బీసీ 4 మైనస్ 4 ప్లస్ 3 మైనస్ 0 ఇక్కడ ఎంత అవుతుంది మనకు 4 మైనస్ 4 0 ప్లస్ 3 మైనస్ 0 3 3 3s are 9 0 ప్లస్ 9 9 3కి స్క్వేర్ రూట్ ఎంత 3 యూనిట్స్. నెక్స్ట్ ఏసీ 4 మైనస్ 0 హోల్ స్క్వేర్ ప్లస్ 3 మైనస్ 0 4 4s are 16 3 3s are 9 16 ప్లస్ 9 అంత మనకి 25 25కి స్క్వేర్ 5 స్క్వేర్ యూనిట్స్ 5 యూనిట్స్. ఇప్పుడు మనకి ఎంత వచ్చినాయి స్మాల్ ఏ ఈక్వల్ టు 4
అండ్ స్మాల్ బి ఈక్వల్ టు 3 అండ్ స్మాల్ సి ఈక్వల్ టు ఎంత వచ్చింది మనకి 5 వచ్చింది. ఇప్పుడు మనం ఏంటి యూజ్ చేస్తాం, సెమీ పెరిమీటర్ ఫార్ములా యూజ్ చేస్తాం. ఎస్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి ప్లస్ సి బై 2 4 ప్లస్ 3 ప్లస్ 5 బై 2. 4 ప్లస్ 3 ఎంత మనకి 7 7 ప్లస్ 5 12 బై 2 2 1 జర్ 2 6 జర్. సో మనకి ఎస్ ఎంత వచ్చింది 6 వచ్చింది. ఇప్పుడు హెరాన్స్ ఫార్ములా యూజ్ చేసి చేద్దాం. హెరాన్స్ ఫార్ములా ఏంటి, డెల్టా ఈక్వల్ టు ఎస్ ఇంటూ ఎస్ మైనస్ ఏ ఎస్ మైనస్ బి ఎస్ మైనస్ సి రూట్ ఎస్ ఇంటూ ఎస్ అంటే మనకి 6 మైనస్ ఏ అంటే ఎంత వచ్చింది మనకి 4 వచ్చింది. మళ్ళీ ఎస్ అంటే 6 మైనస్ బి అంటే 3 6 మైనస్ ఏ అంటే 5. 6లోంచి 4 తీస్తే 2 6లోంచి 3 తీస్తే 6లోంచి 3 తీస్తే 3 6లోంచి 5 తీస్తే 1 6 2 జర్ 12 3 1 జర్ 3 12 3 జర్ 36కి రూట్ ఎంత 6. సో మనకి ఎంత వచ్చింది, హెరాన్స్ ఫార్ములా యూజ్ చేస్తే ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్ 6 అనేది వచ్చింది. అంతే, చాలా సింపుల్గా ఉన్నాయి కదా. ఓన్లీ లేదు డిస్టెన్స్ ఫార్ములా యూజ్ చేసి స్మాల్ ఏ స్మాల్ బి స్మాల్ సి కనుక్కుంటాం. తర్వాత అంతా కామన్ హెరాన్స్ ఫార్ములా. ఎక్కువగా ఈ సమ్స్ ఏంటంటే 8 మార్క్స్కి వస్తూ ఉంటాయి. మెయిన్ హెరాన్స్ ఫార్ములా అది సంబంధించిందే 8 మార్క్స్ వస్తాయి. చాలా ఇంపార్టెంట్ హెరాన్స్ ఫార్ములా అనేది. కంపల్సరీ మీరు ఏంటంటే ప్రాక్టీస్ చేయాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం చేయడం మర్చిపోకండి.